ఈయన రవి కేవలము పెద్ద పెద్ద సినిమాలు మాత్రమే పైరసీ చేసి పెడుతున్నారా, లేకపోతే చిన్న చిన్న సినిమాలను వదిలేస్తున్నాడా? ఇప్పుడు చిన్న చిన్న హీరోలు 20 లక్షలు 25 లక్షలు ఏదో పాపం వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లులు స్థలాలు అమ్ముకొని ఒక 10 మంది కలిసి ఒక కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం కూడా కొంతవరకు దాచిపెట్టుకొని చిన్న చిన్న సినిమాలు తీసి రిలీజ్ చేస్తుంటారు కదా. మరి అటువంటి సినిమాలను వదిలేస్తున్నాడా పైరసీ చేయకుండా? మీకు ఇష్టం ఉంటే సినిమా చూస్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు, అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్కి నష్టం వచ్చింది కదా అని చెప్పేసి మీరేది వెళ్ళి సినిమా చూడరు కదా. వెల్కమ్ బ్యాక్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ కుమార్ ఐడియాస్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఐ బొమ్మను రవిని అరెస్ట్ చేశారు. సో ఈ టాపిక్ గురించి నా విశ్లేషణ అయితే నేను చెప్తాను. సో మీరు వీడియో స్టిల్ ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఐ బొమ్మను మన రవిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలామంది పెద్ద ఎత్తున రవి గారికి సపోర్ట్ ఇస్తున్నారు. రవి గారు చేసిన తప్పేముంది, సినిమా పైరసీ చేశారు, మరి సినిమా టికెట్లు ఎందుకు అందుబాటులో లేదు, మళ్ళీ హీరోలు ఎందుకు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక వర్షన్. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు ఏ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారో తెలియదు. మొత్తం అమెజాన్ ప్రైమ్ అంటూ జియో హాట్స్టారు, ఆహా ఇలా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. దేంట్లో అప్లోడ్ చేస్తారో తెలియదు. ఇవన్నీ కొనుక్కొని పెట్టుకుని ఉండాలంటే నెలకు 10,000 అవుతుంది. ఒక మధ్యతరగతి వాళ్ళకి ఇన్ని వెబ్సైట్లు కొనడం సాధ్యమవుతుందా అని చెప్పేసి, సో ఇది కూడా కరెక్టే అని చెప్పేసి ఇంకొక వర్షను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్, మనం సపోర్ట్ ఇవ్వచ్చా సపోర్ట్ ఇవ్వకూడదా అనే విషయాలు మనం ఈ వీడియో చర్చించుకుందాం. ఒక మాట చెప్పాలంటే నాకు తెలిసి మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో అసలు పోలీసు వాళ్ళు కూడా ఈ ఐ బొమ్మలో ఉన్న మూవీ డౌన్లోడ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. మేము కూడా ఉన్నాం, అందరూ ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు, అందరూ చూస్తూనే ఉంటారు. బట్ మనకు అంటే ఒక సినిమాను పైరసీ చేస్తూ నేను చూశాను అనమాట. ఇక్కడ అమీర్పేట హాస్టల్ అబ్బాయిలందరూ మా సపోర్టు రవి గారికి, అసలు కామెంట్లు అన్నీ కూడా మొన్న సజ్జనార్ గారు మాట్లాడినప్పుడు కింద వచ్చిన కామెంట్లు కావచ్చు, ఎవ్వరు వీడియో పెట్టినా కూడా వాళ్ళ కింద బుయ్ సపోర్ట్ రవి బుయ్ సపోర్ట్ రవి అని చెప్పేసి రకరకాల కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఓకేనా. సో ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేకపోతే రవి గారికి మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళు ఇట్లాంటి వాడిని ఎందుకు పట్టుకున్నారు వదిలేసేయండి అని చెప్పేసి ఒక వర్షన్ ఇది. సరే, మొత్తం మీద ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఒక సినిమాను పైరసీ చేసి మనకు ఫ్రీగా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఇంటర్నెట్లో పెట్టచ్చా అంటే దీనిని మీరు ఏ విధంగా ఒప్పుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఈ కామెంట్స్ చేసే వాళ్ళు, ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా రేపు మీరు ఏదో ఒక రోజు సినిమా తీయరా, ఏదో రోజు మీరు హీరో కారా, ఏదో రోజు మీరు ఒక సినిమా కొనుక్కొని ఒక మీ ఊర్లో మీ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చెయ్యరా? మీరు రేపు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఒకరోజు ముందే ఐ బొమ్మలో మొత్తం హెచ్డీ ప్రింట్లో ఉంటే ఆ బాధ ఏందనేది మీకు తెలుస్తుంది. చూసే కామన్ ఆడియన్స్గా కాకుండా రేపు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సినిమా తీయాలనే డ్రీమ్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళందరికీ ఉంటుంది, అందరు చేస్తారు. కామన్ తప్పని అనట్లేదు. ఎవరికి ఉన్న ప్యాషన్ ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి సినిమా రూపంలో అని చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు సినిమా అనేది చాలా ఈజీ అయిపోయింది, అందరికీ తీయడం, సినిమాలు థియేటర్ రిలీజ్ చేయడం, వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం. రేపు మీరు ఆ ప్రొడ్యూసర్ ప్లేస్లో ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ఆ సినిమా మీదే సినిమా, మీరు కొంతమంది కలిసి ఫండింగ్ కలెక్ట్ చేసుకొని అందులో మీ ఒక హీరోగా ఒక క్యారెక్టర్గా ఉండి మీరు సినిమా చూస్తే అప్పుడు మీకు అర్థమైపోతుంది మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నా అర్థం. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా విడాకులు ఇచ్చేసింది, వాళ్ళ నాన్న కూడా ఇలా చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళ నాన్న సపోర్ట్ లేదు, వాళ్ళ భార్య సపోర్ట్ లేదు. వాడు చేసిన ఫ్రాడ్ ఏదైతే ఉందో కొన్ని వేల కోట్లు నష్టపోతున్నారు అంటున్నారు. ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు సినిమా పైరసీ ఓకే రైట్, పెద్ద పెద్ద సినిమాల హీరోలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు రైట్. అలాంటప్పుడు మీరు హీరోల మీద మీ ప్రతాపం చూపించండి. ఇప్పుడు మీరు 100 కోట్లు సినిమాకి ఎందుకు తీసుకుంటున్నారు, 200 కోట్లు ఎందుకు సినిమా తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఆ వేళ మీరు హీరోలను క్వశ్చన్ చేయండి. మీ రెమ్యునరేషన్ తగ్గించుకోండి, సినిమా టికెట్లు తగ్గించండి అని చెప్పేసి ఇలా ఒక ఫైట్ చేస్తే అప్పుడు మీరు చేసింది కరెక్టు అని చెప్పేసి మిమ్మల్ని మేము సమర్థించవచ్చు. ఓకే రైట్ అని పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనొచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోలు వందల కోట్లు తీసుకుంటున్నారు. వాళ్ళకు ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజులు వచ్చే కలెక్షన్ తోటే వాళ్ళ సినిమా బడ్జెట్ అనేది వెళ్ళిపోతుంది. మిగతాది ఏదైనా ఉంటే ప్రాఫిట్ కోసం చూసుకుంటారు ప్రొడ్యూసర్లు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన పెట్టుకుని ఉంటారు. మరి ఈయన రవి కేవలము పెద్ద పెద్ద సినిమాలు మాత్రమే పైరసీ చేసి పెడుతున్నారా, లేకపోతే చిన్న చిన్న సినిమాలను వదిలేస్తున్నాడా? ఇప్పుడు చిన్న చిన్న హీరోలు 20 లక్షలు 25 లక్షలు ఏదో పాపం వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లులు స్థలాలు అమ్ముకొని
ఒక 10 మంది కలిసి ఒక కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం కూడా కొంతవరకు దాచిపెట్టుకొని చిన్న చిన్న సినిమాలు తీసి రిలీజ్ చేస్తుంటారు కదా, మరి అటువంటి సినిమాలను వదిలేస్తున్నాడా పైరసీ చేయకుండా? ఏ చిన్న వెబ్ సిరీస్ వచ్చినా, ఏ చిన్న సినిమాలు వచ్చినా కూడా అవి కూడా పైరసీ చేస్తున్నారు. మరి వాళ్ళేమి వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకోవట్లేదే ఆ హీరోలు? మరి వాళ్ళేమి హై బడ్జెట్లో సినిమాలు తీసుకోవట్లేదే? వాళ్ళ దగ్గర ఉన్న ఎఫెక్ట్స్ 5Dనో ఏదో ఒక కెమెరాతో సినిమా తీసుకుని వస్తుంది. మరి వాళ్ళ సినిమాలు ఎందుకు పైరసీ చేస్తున్నట్టు? వాళ్ళ మీద జాలి చూపించాలి కదా. ఒకటి, ఇప్పుడు సినిమా రేట్లు పెంచుతున్నారు, ఓకే బాగుంది. ఒక 2 రోజులు ఆగి చూడండి. ఏం రిలీజ్ రోజే చూడాలా? రిలీజ్ రోజు ఒక 800 నుంచి 1000 రూపాయల టికెట్ ఉంటుంది. మరి 2వ రోజు 3వ రోజుకి టికెట్ తగ్గిపోతుంది కదా. సినిమా టికెట్ తక్కువకి వస్తుంది, ఒక 200-250కి వస్తుంది కదా. మరి పాప్కార్న్స్ రేట్లు అది ఇప్పుడు వాడెవడో మల్టీప్లెక్స్ వాడు పాప్కార్న్స్ రేటో సమోసా రేట్లో పెంచిండు, మరి వాడెవడో సినిమా టికెట్ పెంచిండు. ఇప్పుడు సినిమా అనేది ఎంతమంది వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. భవిష్యత్తులో సినిమా తీయాలంటే కూడా భయపడే స్టేజ్కి రావడం కారణం ఈ పైరసీ భూతం కాదా? ఎవరైనా వెబ్ సిరీస్ చేసి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు తీసుకోలేరు బాబు. మీరు ఏ వెబ్ సిరీస్ ఇచ్చినా, మీరు ఏ సినిమాలు ఇచ్చినా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన వెంటనే హెచ్డి ప్రింట్ అందరికీ ఈ మొబైల్లో ఫ్రీగా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈ బడ్జెట్లో ఉంటేనే ఇవ్వండి అని ఒక బడ్జెట్ కూడా తగ్గిపోతుంది కదా. వెబ్ సిరీస్ తీసే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా, ఇబ్బందే కాదా? ఇప్పుడు భవిష్యత్తులో సినిమా తీయాలంటే కూడా చిన్న ప్రొడ్యూసర్లకు, చిన్న హీరోలకు భయపడే విధంగా ఈ పైరసీ ఉందా? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు సినిమా థియేటర్లకి? 150-200 ఖర్చు పెట్టేసి ఫుట్ఫాల్ కూడా తగ్గిపోయింది. థియేటర్కి వెళ్ళే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయింది. కొన్ని థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. ఒక సినిమా అనే ఈ యొక్క మార్గదర్శనం ద్వారా లైట్ బాయ్ దగ్గర నుంచి సినిమా థియేటర్లో ఉన్నటువంటి గేట్ వాచ్మెన్ వరకు కొన్ని లక్షలాది కుటుంబ జీవితాలు ఆధారపడి ఆ సినిమా మీద ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఒక సినిమా 200 కోట్లు పెడితే 400-500 కోట్లు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒకవేళ అదే సినిమా నష్టం వస్తే, అట్టర్ ఫ్లాప్ అయ్యి, ఇప్పుడు కొన్ని సినిమాల పేర్లు చెప్తున్నాను, తమ్ముడు కానీ, గేమ్ చేంజర్ కానీ, ఈ సినిమాలన్నిటికీ వందల కోట్ల నష్టం వచ్చింది. అది రికవరీ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక సినిమా తీసి, అంటే ఇప్పుడు నష్టం వస్తే మీరందరూ బాధ్యత వహిస్తారా? ప్రేక్షకులందరూ మీకు ఇష్టం ఉంటే సినిమా చూస్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు, అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్కి నష్టం వచ్చింది కదా అని చెప్పేసి మీరేది వెళ్ళి సినిమా చూడరు కదా. కాబట్టి ఈ సినిమా పైరసీ అంటే ఇది ఇంతటితో రవితో అయిపోయిందంటే అయిపోలేదు. ఇంకొకటి ఎవడో ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మూవీ రూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఈ వెబ్సైట్లు బ్లాక్ అయితే ఇంకొక వెబ్సైట్ వస్తుంది, ఇంకొక వెబ్సైట్ వస్తుంది, ఇంకోటి ఎవడో ఒకటి వెబ్సైట్లు ఓపెన్ చేస్తూనే ఉంటారు. కానీ మనందరికీ ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఖచ్చితంగా మనకి హెచ్డి ప్రింట్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు కానీ ఈ మొబైల్లోకి అందుబాటులో వస్తుంది. ఇది రవితో అయిపోలేదు. ఇప్పుడు రవి వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి పైరసీ చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. ఓహో, మనం అసలు ఇండియాకే వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉండి ఈ దేశంలో నుండి మన బిజినెస్ మనం నడిపించాలి అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను దాన్ని మనం ఆపలేము అనే విషయం అయితే తెలుసు. కానీ రవికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చెప్తున్నా, ఓకే. సో ఇప్పుడు ఇంకొంతమంది చెప్పడంలో కూడా ఇప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కే ఛాలెంజ్ విసిరాడు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి. మన సైబర్ హైదరాబాద్ మన పోలీస్ వాళ్ళు చాలా తెలివిగా అతని పట్టుకోవడం జరుగుతుంది. అతని హార్డ్ డిస్క్లో మొత్తం 22,000 సినిమాలు ఉన్నాయంట. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలుకి. 22,000 సినిమాలు అంటే ఎన్ని హార్డ్ డిస్కులు, ఎన్ని హెచ్డి, ఎన్ని ఉంటాయి అది. అసలు అన్నిటికన్నా చీప్ సినిమానే అంట. 250 రూపాయలు, 250 రూపాయలు సినిమా అంతే. వాడు 100 కోట్లు పెట్టి, గ్రాఫిక్స్ పెట్టి, డిజైనింగ్ పెట్టి మనకు 250 రూపాయలకి మనకి ఈజీగా మనకు సినిమా ఇచ్చేస్తాం. చాలా చీప్ తెలుసా. ఇంకా చెప్పాలంటే మనకు అందులో ఉన్న సాంగ్స్, అందులో ఉన్న మెలోడీన్స్, అందులో ఉన్నటువంటి సన్నివేశాలు మనల్ని మైమరిపిస్తుంది, మనల్ని మిస్మరైజ్ చేసేస్తుంది, మనల్ని వేరే లోకానికి తీసుకెళ్తుంది, మనల్ని ఎమోషనల్గా మన బాధ, ఆ ఎమోషనల్కి మనం కనెక్ట్ అవుతున్నాం. మనం కొన్ని కామెడీకి మనం నవ్వుకుంటూ ఉన్నాము, మళ్ళీ బయటకు వచ్చి డిస్కషన్ చేస్తూ ఉంటాం. అవి మనం మర్చిపోలేనటువంటి సన్నివేశాలు మన మైండ్లో ఉంటున్నాయి. అందులో వచ్చే ఫైట్స్కి అరే ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే ఇంకొకలాగా తండేవాడిని కదరా అని చెప్పేసి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇదంతా కూడా నాకెందుకో చాలా చీప్గా వస్తుంది సినిమా తెలుసా. ఇంకొక నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలంటే 200 మల్టీప్లెక్స్, మామూలు థియేటర్లో 100-150 రూపాయలు. చాలా చీపా కాదా? ఒక పూట మనం అన్నం తినే ఫుడ్ మహా అంటే అంత చీప్గా వస్తుంది సినిమా. కాబట్టి మనము సినిమా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చి ఇందులో మనం ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. మంచిగా మనం థియేటర్కి వెళ్దాం, మీకు ఇష్టం అంటే చూడండి, ఇష్టం లేకపోతే అదే. నాకు నచ్చని విషయం అయితే ఒకటి ఉంది, కరెక్ట్.
ఒక పాయింట్లో కరెక్టే. ఇప్పుడు ఈ యొక్క 10 నుంచి 15 వరకు ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సినిమా మనము థియేటర్లో చూడలేకపోతే ఒక 4 వారాల తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తుంది. ఓకే, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కొనాలి? నెట్ఫ్లిక్స్ కొనాలా, ఆహా కొనాలా, సన్ నెక్స్ట్ కొనాలా, జియో హాట్స్టార్ కొనాలా, అమెజాన్ ప్రైమ్ కొనాలా, ఏం కొనాలి? ఇవన్నీ కొని పెట్టుకుంటే దేవుడు రిలీజ్ అయిద్దని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉండాలా. కాబట్టి ఇవన్నీ కూడా ఏదన్నా ఒకే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేటట్టు ఉంటే మేము దానికి డబ్బులు పెట్టి కొంటాం. ఇప్పుడు ఎన్ని ఉంటే ఎన్ని కొనుక్కోలేం కదా. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఇవన్నీ కొనడం కష్టమే కదా. మరి అక్కడ వచ్చిందంటే అప్పుడు పైరసీ చేసి వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇది దర్శక నిర్మాతలు కానీ ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని ఓటీటీ ఇప్పుడు పైరసీలు మేము చూడము, ఐబొమ్మలు మేము చూడము, మూవీ రీల్స్ మేము చూడము, ఓటీటీ వచ్చినాకనే చూస్తాం. అదేదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ చెప్తే మేము అది కొనుక్కొని సబ్స్క్రైబ్ తీసుకొని ఉంటాం కదా. ఎన్ని కొనాలా? అంటే థియేటర్లో చూడాలని లేని వాళ్ళు, థియేటర్లో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడడానికి డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళ దృష్టిలో మేము 4 వారాల తర్వాత మేము ముందుకు తీసుకొస్తామన్నారు కదా. సో ఇది ఒక క్లారిటీ అయితే ఇస్తే సరిపోతుంది నా ఐడియా ప్రకారం. సో మొత్తం మీదగా ఇప్పుడు వాళ్ళది చాలా బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది. చిరంజీవి మన మెగాస్టార్ చిరంజీవిని మనం చూసాము, దానికి ఏడుపు ఒక్కటి తక్కువైంది. కానీ రవిని పట్టుకున్నంత మాత్రాన ఇది ముగిసిపోలేదు, ఇది ఇంతటితో అయిపోలేదు అని చెప్పేసి కూడా నాకు తెలుసు. ఇది ఎప్పటికీ అవ్వదని కూడా తెలుసు. కానీ సినిమా ఇండస్ట్రీ బతకాలి. సినిమా అంటే కేవలము వినోదం మాత్రమే కాదు, మన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంకా మనల్ని వేరే కొత్త ప్రపంచం మనము ఏర్పరచుకున్న ఒక హద్దులు లేని ప్రపంచమే సినిమా. ఎక్కడో ఉన్న రాముణ్ణి మనం ఇప్పుడు సినిమా చూపిస్తుంది. అప్పుడెప్పుడో మర్చిపోయిన అల్లూరి సీతారామరాజుని సినిమా అనే మార్గదర్శనంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. యానిమేటెడ్ కార్టూన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక మంచి కథలు చెప్తున్నాయి, జోలపాడుతున్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి మనం ఏర్పరచుకున్నటువంటి ఈ సినిమా, ఇది మనము ప్రొడ్యూసర్లు, దర్శక నిర్మాతలు వాళ్ళ యొక్క టాలెంట్ తోటి వాళ్ళు తీసుకొని వచ్చి ఎన్నో తరాలుగా బ్రిటిషర్స్తులు మన దేశానికి ఎలా పరిపాలించారు మనకు తెలియదు. కానీ సైరా లాంటి సినిమా మనకు చూపెట్టింది ఇలా పరిపాలించారని చెప్పేసి. మనం మర్చిపోయిన మన గతం, మన చరిత్ర, మన భారతదేశంలో ఉన్నటువంటి నృత్యకళ ప్రదర్శన ఎలా ఉండేది అనేది నాట్యం అనే సినిమాలు అవి మనకు చూపించింది ఎలా వచ్చిందని చెప్పేసి. ఓకే, కొన్ని దశాబ్దాల క్రితము మన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది టైం ట్రావెల్ అనే సినిమా ద్వారా మనకి చూపించింది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అది కూడా ఎస్టిమేషన్ చేసి మనకు చూపిస్తుంది. మనము ఏర్పరచుకున్నటువంటి ఒక హద్దులేని ప్రపంచం ఈ సినిమా. దీనికి ఎంతో కష్టపడి, ఎంతో టాలెంట్ తోటి, ఎంతో క్రియేటివిటీ తోటి, ఎన్నో కోట్లు కూడా పెట్టి లైఫ్ను, ప్రాణాన్ని మొత్తం, వాళ్ళ జీవితం మొత్తం ఒక సినిమాకు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళ జీవితం తలకిందులు అవుతుంది అని కూడా తెలుసు. నెక్స్ట్ బండి కొట్టు పెట్టుకోవడమే, బజ్జీలు కొట్టు పెట్టుకోవడమే ఈ సినిమా కానీ ఏదైనా జరిగిపోతే అన్న వాళ్ళకి కూడా మాకు తెలుసు. అలాంటి ఎంతో రిస్క్ చేసి మన ముందుకు వస్తున్నటువంటి దర్శక నిర్మాతలు వాళ్ళు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అది మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం. థియేటర్లో చూద్దాం, ఓటీటీకి వచ్చినాక అదేదో ప్లాట్ఫామ్ చూద్దాం, ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఇలాంటి పైరసీలు చూడడం వల్ల మన ఫోన్ నెంబరు, మన మెయిల్ ఐడి, మన లొకేషను, మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అతను డేటా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటున్నాడు. అతని నా దగ్గర 50 లక్షలకు సంబంధించిన వాళ్ళ డేటా మొత్తం మా దగ్గర ఉంది, నేను బయటికి రిలీజ్ చేస్తానంటున్నాడు. అంటే ఇది మనము ప్రొడ్యూసర్లు వాళ్ళకన్నా మనమే ఎక్కువ నష్టపోతున్నాం తెలుసా. మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత లక్షలాది మంది ఐబొమ్మ వెబ్సైట్లలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలకు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా మనం ఎప్పుడైతే మన లొకేషన్ తెలుస్తుందో, మన నెంబర్ తెలుస్తుందో, మనకు సైబర్ క్రైమ్ నుంచి కానీ డిఫరెంట్గా మనం ఫోన్ చేసి బ్లాక్మెయిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అందరూ భయపడకపోవచ్చు, అందులో ఎవరొకరు భయపడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకు మనం భయపడి డబ్బులన్నీ కూడా ఇచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో నీకు ఏదైనా తప్పనిపిస్తే లేదా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను కూడా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేను నేర్చుకుంటాను. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసినా అంటే నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.